ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడు, నా జీవితం విలువ ఎంత అని. అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి, ఆ రాయి విలువ తెలుసుకొని రా అన్నాడు. కానీ దీన్ని అమ్మకూడదని చెప్పి పంపించాడు. ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకొని వెళ్ళి, దీని విలువ ఎంతుంటుంది అని అడిగాడు. ఆ పండ్ల వ్యాపారి, ఈ రాయికి నేను 5 పండ్లు ఇస్తాను, అమ్ముతావా అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు, అమ్మమనలేదు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకెళ్లి, దీని విలువ ఎంతుంటుంది అని అడిగాడు. ఆ కూరగాయల వ్యాపారి, ఈ రాయికి నేను 10 కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నాడు, అమ్మమనలేదు. కాబట్టి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాడు. తరువాత ఆ వ్యక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకెళ్లి, దీని విలువ ఎంతుంటుంది అని అడిగాడు. ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి, నేను ఒక 50 లక్షలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు. ఈ రాయి నమ్మకూడదు. కాబట్టి అక్కడి నుంచి వెళ్తుండగా ఆ వ్యాపారి వెనక్కి పిలిచి, సరే 4 కోట్లు ఇస్తాను అని అడిగాడు. ఆ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది. కానీ ఆ రాయి నమ్మకూడదు. కాబట్టి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయాడు. తరువాత ఆ వ్యక్తి వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకెళ్లి, దీని విలువ ఎంతుంటుంది అని అడిగాడు. ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి, మీకెక్కడిదండి ఇంత విలువైన రాయి? నిన్న ఆస్తిని, చివరికి నన్ను నేను నమ్ముకున్నా, మీ దగ్గర నుండి ఈ సంపదను కొనడం నా వల్ల కాదు. చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఈ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు. వెంటనే ఆ రాయిని తీసుకొని దేవుని దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవుడు, నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా, ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి, కూరగాయల వ్యాపారి దగ్గరికి, బంగారు నగల వ్యాపారికి చూపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా? ఆ విలువ వారి వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు. కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దీని అసలు విలువను కూడా చెప్పలేకపోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటి వాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిది. కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెలకడతారు. నీ స్థాయిని బట్టి నిన్ను వెలకడతారు. నువ్వు వారికి ఉపయోగపడే విధానాన్ని బట్టే నీ జీవితానికి వెలకడతారు. అంతే, అది వారి స్థాయి. కానీ నీ విలువ నా ఒక్కడికే తెలుసు. నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి.